ప్రస్తుతం నేను బీఆర్ఎస్ మీటింగ్ ప్లేస్ లో ఉన్నాను. మనతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కేసీఆర్ మొదటి నుంచి మీరు ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఏం చెప్తారు? ఎట్లా ఉంది అసలు 20 సంవత్సరాలు? చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ప్రారంభమైన పార్టీ గులాబీ పార్టీ జలదృశ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు 14 ఏళ్ళు కూడా ఏ ఒక్క సెకండ్ కూడా ఇచ్చట కదలకుండా ఏకాగ్రతతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన పార్టీగా గర్వంగానే ఉంది. తెచ్చిన తెలంగాణను మీరే బాగు చేయండి అని చెప్పి కేసీఆర్ చేతికిస్తే అనుకున్న దానికంటే అద్భుతంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలందరి మన్ననలు పొందిన పార్టీగా కూడా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేత మోసపోయి కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలో భాగంగా కొంతమంది రైతాంగం కేసీఆర్ నుంచి దూరమై ఓట్లేసి కాంగ్రెస్ని తెచ్చుకున్నందుకు ఈ సంవత్సరాల కాలంలో పడుతున్న బాధల్ని ఎదుర్కోవడంలో ఆ ప్రజలకి నాయకత్వం వహించి వాళ్ళకి ధైర్యం ఇవ్వడంలో ప్రతిపక్ష పార్టీగా మాకు ప్రజలు ఇచ్చిన పాత్రను విజయవంతంగా పోషించిన పార్టీగా కూడా మాకు గర్వంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో గర్వంతో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేస్తున్నారు? బీఆర్ఎస్ పుట్టి 3 ఏళ్ళు అవుతుంది, 25 ఏళ్ళు పండుగ ఎందుకు ఎట్లా చేసుకుంటారని చెప్పి అడుగుతున్నారు. మీకెందుకు భయం అవుతుంది? కేసీఆర్ సభ పెట్టుకుంటే అసలు మీకు ఎందుకు భయం అవుతుంది? మొట్టమొదటి నిన్న మీ నాయకుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిపోయాడు. ఎవడన్నా ఎన్నడా పట్టించుకుండా? అసలు మేమైతే పట్టించుకోలే, ఆయన గురించి మాట్లాడలే. ఎందుకు వస్తుండు రాహుల్ గాంధీ అని అడగలే మేము. ప్రజలు కూడా పట్టించుకోలే. అసలు హైదరాబాద్కి వచ్చిండని సంగతి పక్కన ఉన్నోడు కూడా తెలియదు. హైటెక్ సిటీలోకి వచ్చిండని సంగతి మాదాపూర్లో కూడా తెలియదు. వచ్చిండు, ఏదో మాట్లాడిండు, పోయిండు. ఏం మాట్లాడిండో ఇవాళ నువ్వన్నా చదివినావు? కనీసం నేను కూడా చదవలేదు. మీకు ఏమైనా కూడా చదివి ఉండడు నాకు తెలిసి. గంత పట్టింపు లేకుండా అయింది వీళ్ళంటే ప్రజలకి. కానీ కేసీఆర్ వస్తాడు అంటేనే వణుకు మొదలైంది, కేసీఆర్ మాట్లాడతాడు అంటే వణుకు మొదలైంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ ఏం సాధించిండో, కేసీఆర్ అంటే ఏందో. కేసీఆర్ ప్రజల హృదయాల్ని సంపాదించిండు, ప్రజల హృదయాల స్థానాన్ని సంపాదించిండు. కేసీఆర్ ఏం మాట్లాడుతాడో అనే ఉత్సాహం ఉంది అని అంటేనే దాని అర్థం ప్రజలు కేసీఆర్ కొరకు ఆ రకంగా చూస్తున్నారు. మా నాయకుడు ఆదేశం ఏమొస్తుంది అని ఎదురు చూస్తున్నారు. దాంట్లోనే ఉంది కేసీఆర్ విజయం. మీరు అన్న దాంట్లోనే ఉంది కేసీఆర్ పట్ల సమాధానం. 16 నెలల నుంచి మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు మాట్లాడతాడా, లేకపోతే మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతాడు, మళ్ళీ కనబడడు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎవరికి కనపడలేదు కేసీఆర్? అందరికంటే ఎక్కువ కనబడుతుంది ముఖ్యమంత్రికి. అసలు మనకి పొద్దున్నాక గుర్తొచ్చాడు కేసీఆర్. ఆయనకు మధ్యరాత్రి కూడా గుర్తొచ్చి లేచి కూర్చుంటున్నాడంటే, నిద్ర పడతలేట కేసీఆర్. మీరు ఇప్పటివరకు 16 నెలల కాలంలో ముఖ్యమంత్రి నుంచి కానీ, వాళ్ళ పార్టీ నుంచి కానీ, బీజేపీ నాయకుల నుంచి కానీ ఒక్క రోజు కేసీఆర్ పదం లేకుండా మాట్లాడింది విన్నారా ఎప్పుడన్నా? మరి లేని కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతారు? లేని వాళ్ళ గురించి మాట్లాడతారా? ఉన్నోళ్ళ గురించి మాట్లాడతారు. కానీ అక్కడే అర్థమైపోయింది, మీ బేలతనం ఎందుకు అర్థమైపోయింది. కేసీఆర్ ఉన్నాడు అనే విషయం, కేసీఆర్ నిత్యం మిమ్మల్ని వెంటాడుతుండే విషయం కూడా మీ మాటలోనే అర్థమైపోయింది. కేసీఆర్ స్పీచ్ కోసం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ఎదురు చూస్తున్నారని నిన్న హరీష్ రావు కూడా అన్నాడు. ఎట్లా ఉంటుంది కేసీఆర్ స్పీచ్? కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఎవరికి ఎట్లా కావాలో అట్లనే ఉంటుంది. రైతులకు, ప్రజలకి, కాంగ్రెస్ దెబ్బతిన్న వాళ్ళకి ఊరటనిచ్చే విధంగా ఉంటుంది. ప్రజలకు ద్రోహం చేస్తున్న వాళ్ళకి గుండెలు అదిరేలాగా ఉంటుంది. కేసీఆర్ మళ్ళీ కంటిన్యూగా ప్రజాక్షేత్రంలో ఉంటాడా? ఈ రోజు తర్వాత మళ్ళీ ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ యాక్షన్ ప్లాన్? ఎలా ఉండబోతుంది? కేసీఆర్ నిత్యం ప్రజల హృదయాల్లో ఉంటాడు. కేసీఆర్ ప్రేమించే హృదయాల్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. తప్పులు చేసే వాళ్ళ దృష్టిలో కేసీఆర్ ఎప్పుడు కూడా నరసింహస్వామి లాగానే ఉంటాడు. రాష్ట్రంలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి పార్టీ చెప్తుంది. మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు అంటే ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. కేసీఆర్ ఎవరికి అండగా కావాలో వాళ్ళకి అండ ఇస్తున్నాడు. కేసీఆర్ ఎవరికి ధైర్యం కావాలో వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాడు. కేసీఆర్ ఎవరి గుండెల్లో వణుకు పుట్టియాలనో అక్కడ వణుకు కూడా పుట్టిస్తున్నాడు.